ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్తో సాధించేదేంటి? 400 కోట్లని పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సామాజిక సాధికారత అంబేద్కర్ విగ్రహంతో వచ్చేస్తుందా? ఇవన్నీ బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు జూపుడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం. నేను బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? సో విజయవాడలో 125 అడుగుల ఎత్తులో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. సామాజిక సాధికారత వస్తుంది, సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది పెట్టారు మీరు. కారణం ఏంటి? ఎందుకని పెట్టాల్సి వచ్చింది? అంటే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. ఆయన్ని గౌరవించుకునే సమయం 2016లో ఆయన 125వ జయంతి. అంటే 1891లో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కాంట్రిబ్యూషన్ మీకు తెలియంది కాదు. భారత స్వతంత్ర ఉద్యమంలో కానీ వేకర్ సెక్షన్స్ని పైకి తీసుకురావడం కోసం, సమాజంలో సమానత్వం కోసం ప్రధానంగా అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈ దేశాన్ని ఈ విధంగా పరిపాలించుకుంటేనే ఇది అద్భుతంగా ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా తేడా వచ్చి మీరు పరిపాలనలో సరిగా లేకపోతే ఈ దేశం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఆయన ఇచ్చినటువంటి ఒక డాక్ట్రిన్ ఆఫ్ లా, రాజ్యాంగం అంటాం మనం, దాన్ని ఆ మహానుభావుడిని గౌరవించడం ప్రభుత్వాలు కూడా స్టార్ట్ చేశాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాడలకు పల్లెలకు పరిమితం చేసి వాళ్ళ అభిమానం కోసం కాలువగొట్టున, లేకపోతే మాలపల్లిలో, మాదిగపల్లిలో, రెల్లి అక్కడక్కడ పెట్టుకునే విగ్రహాలు, లేకపోతే ఇంకో కొన్ని చోట్ల కొంచెం ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళు పెట్టినటువంటి విగ్రహాలు. వాళ్ళు అంబేద్కర్ని నిజంగా బతికించుకొని చనిపోయిన తర్వాత కూడా 56లో చనిపోతే 2023, 24లో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వాలు 2016కి ఆయన్ని 125వ జయంతి ఉత్సవాలని ఈ దేశంలో అందరూ జరపండి ప్రభుత్వం తరపునని ఒక నినాదం తీసుకొచ్చాయి. అంటే వాళ్ళకి, అంటే పాలకులకి అంబేద్కర్ గారు ఆ రోజు అవసరమయ్యాడు. అప్పుడు దాకా జస్ట్ లైక్ దట్ వాడుకొని వదిలేయటం, ఆ వర్గాలకి రావాల్సినటువంటి అన్ని హక్కుల్ని కాలరాసేసి తొక్కి ఎక్కడో పాతాల్లో కానీ తొక్కినట్టుగా తొక్కేసి ఎన్నికల సమయంలో అంబేద్కర్ని ఎలాగో వాడుకుంటారు. కానీ కాస్త గౌరవించటం 2016లో 125వ జయంతి సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించండి అనే దశలోకి ప్రభుత్వాలు వచ్చాయి. ఏ మాటకు ఆ మాట వాజ్పేయి మోడీ గారు దేశంలో పార్లమెంట్లోనే మాట్లాడటం, ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఓటింగ్ జరిగినప్పుడు ప్రపంచం మొత్తంలో ఎవరు అని అంటే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పటం, అలాంటి వ్యక్తిని మనం గౌరవించాలనుకున్నప్పుడు దీన్ని ఈ రాష్ట్రంలో, అంటే విడగొట్టినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రూపుదిద్దుకొని ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్వరాజ్య మైదానం విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని, అంటే ఆ రోజు తీసుకున్న డెసిషన్ కాబట్టి 125, 2016 సంవత్సరానికి మనం 2024కి పోలిస్తే 133 సంవత్సరాలు అవుతుంది. అంటే 133వ సంవత్సరంలో 125వ జయంతి ఉత్సవ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వరాజ్య మైదానం, దాదాపు 20 ఎకరాలు ఉండేవారు మైదానం, అది పెద్ద ప్లేస్ విజయవాడలో. అదొక్కటే సెంటర్ అనుకుంటా, ఇంకో సెంటర్ కూడా పెద్దగా లేదు. దాన్ని ప్రభుత్వ పరం చేసి ఇది అంబేద్కర్కి అంకితం చేస్తున్నాం అని చెప్పి 87 అడుగుల పెడస్టల్ని తయారు చేసి 87 అడుగుల మీద 125 అడుగుల విగ్రహం, అంటే దాదాపు 208, అంతేనా? 125, ఒక 81. సో ఇంత పెద్ద విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం, నిజంగా ఆ రోజు నేను ఆయన దగ్గర పక్కన ఉన్నాను. అంటే మీరు అన్నారు 400 కోట్లు ప్రజాధనం వృధా అయిపోయింది అని అన్నారు మీరు. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి కాబట్టి మీరు అని ఉంటారు.
అంటే ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు ఎవరు అనలేదు ఈ మాట. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఇలాంటి పుకార్లు ఎక్కడ రాలేదే. అంటే అంబేద్కర్ అంటే వాళ్ళ మనసుల్లో అంత చులకన భావం అటు తెలుగుదేశానికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ ఎందుకు అలా నాటుకుపోయిందో నాకైతే అర్థం కాలేదు. అసలు అంబేద్కర్ లేకపోతే ఈరోజు నేను చెప్తున్నా, జూపూడి ప్రభాకర్ రావు ఇన్షర్ట్ వేసుకొని ఈ ప్యాంటు షర్ట్ వేసుకొని మీ దగ్గర కూర్చొని మాట్లాడే ఒక వ్యక్తిగా ఉండే అవకాశం లేదు. ఇట్స్ సప్రెస్డ్ సొసైటీ. తొక్కి అవతల పడేస్తారు. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలితాలని అనుభవిస్తూ ప్రతివాడు ఆయన్ని ఎన్నికలకు వాడుకుంటూ ఆయన సంతతిగా సంబంధించినటువంటి నిమ్న వర్గాల్ని ఓటు బ్యాంక్ అని పిలుచుకుంటూ, మనకు బ్యాంకులు వేరుంటాయి వాళ్ళు డబ్బులు దాచుకోవటం కోసం. మాలపల్లిలు మాదిపల్లిలు దళిత వాడలు అన్నీ కూడా ఓట్ బ్యాంక్ ఏరియాస్ అట. నిజమైన బ్యాంకుల దగ్గరికి వెళ్ళిన పోనివ్వరు, అకౌంట్ కూడా ఓపెన్ చేయనివ్వరు. బట్ ఈ మాత్రం ఓట్లకు మాత్రం బ్యాంకులు అవుతాయి. అలాంటి వ్యక్తిని అసలు అందరూ కూడా పూజించాల్సిన వ్యక్తిని విజయవాడలో పెడితే తట్టుకోలేక, ఒక వ్యక్తి అయితే ఒక రాజకీయ నాయకుడు పేరెందుకు కానీ అది వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. పైన అమ్మవారు కింద కమ్మవారు ఉండాల్సిన చోట తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ని పెట్టాడు, మేము తలెత్తుకోవాలా తల దించుకోవాలా అని మాట్లాడుతున్నారు. అంటే అంబేద్కర్ అంటే అంత చులకనగా మాట్లాడుతున్నారే. అంబేద్కర్ లేకపోతే నీకు ఈ దేశాన్ని పరిపాలించుకునే శక్తి ఎవడిచ్చాడు? అసలు ఎవడు రాయగలిగాడు ఒక రాజ్యాంగాన్ని? మీరేమన్నా కాంట్రిబ్యూట్ చేయగలిగారా? ఇప్పుడు మాట్లాడేవాళ్ళు, అతను మాట్లాడుతున్నాడు విద్యను మేమే ఇచ్చాం, వ్యాపారాన్ని మేమే నడిపాం, లేకపోతే కల్చరల్గా ఉండటానికి సినిమాని మేమే తీసాం, అన్ని సొసైటీకి మేమే నేర్పించామంటే ఇంకో కొంతకాలం పోతే ఏం మాట్లాడతారంటే మేమే దేవుళ్ళం అని మాట్లాడతారు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి ఇక్కడ జరిగింది 400 కోట్లు ప్రభుత్వానికి పీనట్. అసలు గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ అనుకుంటే 400 కోట్లు ఏంటి అసలు? అసలు అంబేద్కర్కి ప్రతి టౌన్లో అంబేద్కర్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అంబేద్కర్ని గురించి మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది 400 కోట్లు ఖర్చు పెట్టారంటే కాదా? ఒకసారి వెళ్ళి చూడండి. మీ ఒళ్ళు పులకరించకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిజంగా మీరు ఇలా చూసినప్పుడు అవసరమైతే సాయంత్రం 8 గంటలకి ఆ లైట్ల వెలుగులో మీరు చూసినప్పుడు ఇంత ఒక దేవుడు ఆకారంలో ఉండే అంబేద్కర్ని సింపుల్గా కనబడే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతనికి ఎవ్వడికి ఏం తెలియదు అన్నట్టుగా ఆవిష్కరించి చూసుకోండి, అంబేద్కర్ నా మధ్యలో ఉన్న అంబేద్కర్ని ఆవిష్కరించానని చెప్తూ ఉంటే జగన్ను చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, జగన్ పరిపాలన చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, జగను అంబేద్కర్ వాదైపోతూ ఉన్నాడు, జగను పేద ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, జగన్ అంబేద్కర్ని ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్తా ఉన్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి జగన్ మీద ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా దళితుల మీద, నిమ్న వర్గాల మీద కుమ్మరించే వీళ్ళందరినీ కూడా కోట్లు ప్రభుత్వాలను వాడుకొని దాచుకొని వ్యాపారస్తులుగా ఉండిపోయారే మీరు. ఆఫ్టర్ ఆల్ 400 crores దాన్ని తట్టుకోలేకపోతున్నారే. మీ మనసులో అంత విషయం ఉందని మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. హూ ఆర్ ఆల్? మీరందరూ ఎవరు అసలు? అంబేద్కర్ని అర్థం చేసుకోలేకుండా పరిపాలించే హక్కు ఉందనుకుంటున్నారా మీకు? కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఈ పదాలు వాళ్ళు వాడితే వాడారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు. విగ్రహం పెడితే ఏమొస్తుంది? ఈ దేశంలో ఉన్న విగ్రహాలన్నీ, ఈ దేశంలో ఉన్నటువంటి మనకు వచ్చే జ్ఞాపకాలన్నీ దేని ద్వారా వస్తాయి? మాన్యుమెంట్సే కదా ఇవన్నీ. అంబేద్కర్ విగ్రహం వచ్చేసరికి అయ్యో కడుపంతా వాళ్ళు తరిగిపోతూ ఉంది పాపం. లోపల ఎక్కడో అగ్నిపర్వతాలు పేలి లోపల బయటకు వచ్చేసి వాళ్ళు కాల్చుకొని చనిపోయే వాతావరణం కూడా వస్తుందేమో. తగ్గించుకోమని చెప్తున్నా. కడుపు ఉబ్బరాలు ఉంటే తగ్గించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాడు, ఇంకా అద్భుతంగా చేయాలనుకున్నాడు. కానీ ఈరోజు అది ఒక ఐకాన్ అయిపోయింది. ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి విగ్రహం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో. మీరు ఇందాక ఒక అన్నారు సోషల్ జస్టిస్ ఆఫ్ సామాజిక సాధికారత అక్కడ కనపడుతూ ఉంది. అది ఒక మ్యూజియం లాగా తయారైంది. అదే కాదు, 87 అడుగుల కింద ఉన్నటువంటి ఒక మ్యూజియంని చూపించాడు. అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యం నుంచి ఆయన న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో
ఆ తర్వాత ఇంగ్లాండు, ఆ తర్వాత జర్మనీ, తర్వాత రాజ్యాంగం రాయటం, రాజ్యాంగాన్ని సమర్పించటం, ఇవన్నీ కూడా చిత్రరూపంలో చూసినప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, పైన అమ్మవారు కిందకి అమ్మవారు అన్నప్పటికీ కూడా చాలామంది అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటిదాకా మా గుండెల్లో గుడి కట్టుకొని చూసుకున్నాం, కాకుండా ఇక్కడ ఒక దేవాలయం ఏర్పడింది, పైన అమ్మవారు ఉంటే కింద అంబేద్కర్ వెలిసారు ఇప్పుడు మా కోసం అనే మాట కూడా వచ్చింది అక్కడ. ఆ వర్గాలు అంబేద్కర్ని మనసుకు తీసుకున్న వర్గాలు కూడా ఏం భావిస్తాయంటే ఖచ్చితంగా అమ్మవారి కన్నా ఈక్వల్, ఇంకా ఎక్కువగా చూసుకుంటారు అంబేద్కర్ని. అంటే అమ్మవారిని తక్కువ చూసుకోమని కాదు నేను చెప్పేది. అంటే ఎవరికి ముఖ్యమవుతుంది? ఈ దేశంలో 33 కోట్ల మంది దేవతలు లేకపోతే ఎవరో ఉన్నారంటారు. చెట్టును పూజిస్తారు, పుట్టను పూజిస్తారు, పైన ఉన్న అమ్మవారిని పూజిస్తారు, కింద వాళ్ళు ఎవరో ఉంటే ఉన్నారేమో, వాళ్ళు ఎక్కడ పోలేదు, అక్కడే ఉన్నారే. అంబేద్కర్ని పెట్టేసరికి కమ్మవారంతా కూడా ఇబ్బంది పడిపోతున్న నేపథ్యం కనబడుతూ ఉంది. నేను క్యాస్ట్ని ఇక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ ఒక వ్యక్తి మాట్లాడాడు కాబట్టి మీ ద్వారా సమాధానం చెప్పే అవకాశాన్ని మాత్రం నేను తీసుకుంటూ ఉన్నాను. అంతలావున అసలు అంబేద్కర్ని అర్థం చేసుకోకుండా మీరు ఈ విధంగా మీకు వ్యాపారస్తులుగా మీరు మారటానికి, లేకపోతే విద్యా సంస్థలో అధిపతులుగా మీరు మారటానికి, లేదా రాజకీయ నాయకులుగా మీరు మాట్లాడటానికి మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగం స్ఫూర్తి మీకు కనపడలేదు ఎక్కడ? ఎగ్జాక్ట్లీ. ఆ స్ఫూర్తి ప్రదాతే కదా. పెట్టింది ఎవరు? స్వయాన ఒక 48 సంవత్సరాల వయసున్న ఒక ముఖ్యమంత్రి, చిన్న వయసు. భారతదేశంలో అంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు అసలు అంబేద్కర్ గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది రాజారెడ్డి రాజ్యాంగం అట. అవును, అయినండి ఇప్పుడు అర్థం వాళ్ళకి అది కాదురా బాబు, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఒకవేళ రాజారెడ్డి రాజ్యాంగం అయ్యుంటే రాజారెడ్డిది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే. ఎందుకంటే రాజారెడ్డి గారి సిస్టర్స్ మొత్తాన్ని 4 సిస్టర్స్ని ఎస్సీస్కి ఇచ్చి పెళ్లి చేశారు, రెడ్డిస్. అంబేద్కర్ చెప్తాడు కుల నిర్మూలన జరగాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగాలంటాడు. సో రాజారెడ్డి గారు అది వాళ్ళ చెల్లెళ్ళు మొత్తాన్ని ఎస్సీలకి ఇచ్చి పెళ్లి చేసి నిరూపించుకున్నాను నేను అంబేద్కర్ వాదినని. ఒకవేళ అదే మీకు రాజారెడ్డి రాజ్యాంగం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు అంబేద్కర్ రాజ్యాంగం కూడా, గౌరవిస్తున్న రాజ్యాంగం కూడా, రాజారెడ్డి అంబేద్కరు వీళ్ళందరూ ఒకే లైన్లో సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి మానవతా విలువలు కలిగినటువంటి ప్రజా పరిపాలకుడుగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తూ ఉన్న క్రమంలో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి ప్రత్యక్ష అనుబంధంతో చెప్తున్నాను, అవి ఆయన మీద అభిమానంతో చెప్తున్నాను. అదే దారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నడుస్తూ ఎందుకు పెట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కదా 2016 అనేది 125 అడుగుల విగ్రహం అన్నీ వచ్చింది. ఎందుకు దాన్ని అన్వీల్ చేయలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 yearsలో మొత్తం కంప్లీట్ చేసి అవతల పడేశాడు. అంటే మీకు మనసు లేదు. మనసున్న వ్యక్తినేమో మీరు ఈ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. ఇది ఎక్కడ ఎవరికి ఉపయోగపడుతుంది? పిల్లలు చదువు కోసం పెడితే సరిపోయేదేమో, లేకపోతే పొలాలు ఇస్తే సరిపోయేదేమో. ఇస్తాం, పొలాలు ఇస్తారు, చదువు ఇస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్య మీద 1.5 కోట్ల రూపాయలు ఈరోజు అమెరికాలో ఎక్కడైనా సెలెక్ట్ అయితే స్కాలర్షిప్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇవ్వగలిగాడా? నథింగ్. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా చెప్పాలంటే ఒళ్ళు మండిపోతుంది. ఏది అంబేద్కర్ గారి ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే క్రమంలో అంబేద్కర్ని సెంట్రలైజ్ చేస్తున్నారు. అంబేద్కర్ని తాకటానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే వేరే విధంగా మాడి మసి అయిపోతారని నేను చెప్పదలుచుకున్నాను. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్ నౌ. అంబేద్కరు ఈరోజు నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ మోడీ కూడా మాట్లాడాడు అంబేద్కర్ గురించి. అంబేద్కర్ లేకపోతే ఈ నిమ్న వర్గాలకి రిజర్వేషన్స్ లేవు, నెహ్రూ రిజర్వేషన్స్ ఇవ్వద్దని ఆయన ఒక నోట్ తీసి మాట్లాడారు రికార్డ్స్ నుంచి. అంటే ప్రధానమంత్రిలో గుర్తుపెట్టుకుంటూ ఉంటే విజయవాడలో ఉన్నటువంటి బుక్కా పకీర్లు వాళ్ళు విమర్శిస్తే వాళ్ళన్నిటికీ మేము సమాధానాలు చెప్పాలన్నా? అయితే ఇక్కడ మీరు విద్యా దీవెన గురించి ఇవన్నీ మాట్లాడినప్పుడు చాలా కీలకమైనటువంటి ఇంకొక అంశం కనిపిస్తుంది. దాంట్లో మీరు కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది. ఆ పథకం నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడు చాలామంది తల్లులు నా దగ్గరకు వచ్చి అడిగారు కాబట్టి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానని జగన్ చెప్పారు. ఆ నేపథ్యంలోనే మీరు 13 జిల్లాలు, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో చాలా ఎక్స్టెన్సివ్గా తిరిగి వచ్చారు. నేను నాతో పాటు ఎప్పటి నుంచో పేదలకి ఇంగ్లీష్ మీడియం పనిచేస్తున్నట్టు కంచైలయ్య గారు, ప్రొఫెసర్ గారు, ఒక నాకు తెలిసి విప్లవకారుడే అనాలి. విప్లవ సినిమాల్ని, ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ వాదాన్ని
సినిమా రూపంలో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పరిచయం చేసిన ఆర్ నారాయణమూర్తి గారు. ఒక దర్శకుడు, ఒక హీరో, నటుడు. అసలు ఆయనకి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే, అంత గొప్ప వ్యక్తి. మేము ముగ్గురం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పెడుతున్నాను అన్నాడో ఆ రోజు నుంచే మేము ముగ్గురం కూడా రాష్ట్రం అంతా తిరిగే కార్యక్రమాన్ని నేను చీఫ్ గెస్ట్లుగా రమ్మంటే పాపం వాళ్ళిద్దరు పెద్ద మనసుతోటి వచ్చి ప్రతి మీటింగ్లో ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిన అవసరం ఉందని మాట్లాడిపోయారు. కంచైలే గారు అయితే ఇంగ్లీషు ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన దాన్ని ప్రేమించే విధానం కానీ, పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే వాడు ఏమవుతాడో తెలిసినట్టు ఒక వ్యక్తిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక సైంటిస్టుగా, లేకపోతే ఒక సామాజిక విలువలను పాటించే వ్యక్తిగా కంచైలే గారు అయితే ఐ థింక్ ఆయన చెప్పిన విధానం నా బహిరంగ సభల్లో నాకైతే చాలా ఆనందం వేసింది. ఆర్ నారాయణమూర్తి గారు అయితే తన విప్లవ సాహిత్యంతో, పాటలతోటి ఆ ఇంగ్లీష్ మీడియం ఉంటే ఎలా ఉంటుందనేది ఉర్రు తొలగించిన స్టేజెస్ ఎందుకు కల్పించాల్సిన అవసరం ఉందని. అంటే ఎంతకాలం ఇప్పటికే 76 సంవత్సరాలు అయిపోయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి అని చెప్పుకుంటాం. నిన్నే మోడీ గారు చెప్తున్నారు 1947లో స్వతంత్రం వచ్చింది, 2047లో 100 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ సరసన చేరుతామట. అంటే నీకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా మనకు 47లో వస్తే 49లో వాళ్ళకి వచ్చింది. ప్రపంచ మార్కెట్ని మొత్తాన్ని కూడా, ప్రపంచాన్ని షేక్ చేస్తున్న నేపథ్యంలో చైనా ఉంటే, చిన్న దేశం వియత్నాం విప్లవాల్ని పరిచయం చేసినటువంటి కంబోడియా కానీ, వియత్నాం కానీ, లేకపోతే సౌత్ కొరియా కానీ, నార్త్ కొరియా కానీ ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే 130-140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇంకా డెవలప్డ్ కంట్రీస్ ఎంతకాలం ఉంటుంది? ఇది పాలకుల వైఫల్యం కాదా? ఇంతకాలం పరిపాలించినటువంటి పాలకులు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క ప్రధానమంత్రి ఆలోచించున్నా, రాజశేఖర రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క ముఖ్యమంత్రి ఆలోచించున్నా మనం ఎప్పుడూ అద్భుతంగా ఉండేవాళ్ళం కదా. అంటే 76 సంవత్సరాలకి ఇప్పుడు పురుడు పోసుకున్నటువంటి ఈ నూతన పందా విధానం, ఈ ఆవిష్కరణలు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఈ దేశం ఎదుగుతుంది కదా. ఈ దేశం ఎదగటానికి మీ కంట్రిబ్యూషన్ లేకపోతే వదిలేయండి. మీ అన్ని ఫ్యూడల్ మనస్తత్వాలు, మీ వర్గాలు తప్ప, మీ బంధువులు తప్ప, మీ మనుషులు తప్ప 80%గా ఉన్న పేదలను మీరు ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ 80% కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదవాడికి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే మీరు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది. అవసరం లేదు, తెలుగు సంస్కృతి కల్చర్ చచ్చిపోతుందట ఇంగ్లీష్ మీడియం వస్తే. వీళ్ళ పిల్లలు మాత్రం పుట్టినప్పటి నుంచి నారాయణ కాన్వెంటు, చైతన్య కాన్వెంటు, తర్వాత సెటిల్డ్ అమెరికా. వాళ్ళు మాత్రం తెలుగు, వాళ్ళ పిల్లలు ప్రపంచంలో అద్భుతంగా ఉంటే తెలుగు చచ్చిపోదు. పేదవాడు మాత్రం చదువుకుంటే తెలుగు చచ్చిపోతుంది. ఎందుకంటే వీడికి పనివాడు దొరకడు, వీడి కూలివాడు దొరకడు. మీరు వదిలేసినటువంటి ముసలి పేరెంట్స్ని మీరిచ్చే కూలి కోసం ఇంటి దగ్గర ఉండి చూసుకోవడానికి కూలివాళ్ళు దొరకరు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఇంగ్లీషు బాగా వచ్చినవాడు, నేర్చుకున్నవాడు ఎలా శక్తివంతుడుగా ఉంటాడంటే, పులి పాలు తాగినవాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో అంత శక్తివంతంగా. ఇంగ్లీషు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా ఉంటుందో మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల ఇంగ్లీష్ ఎలా ఉంటుందో, భారతి గారు ఇంగ్లీష్ మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటివాడు, ముఖ్యమంత్రి. తన పిల్లలు, సొంత పిల్లలు, తన కుటుంబం ఎలా ఉందో తన పరిపాలించే రాష్ట్రం మొత్తం కూడా అలా ఉండాలని ఒక విశాల హృదయాన్ని ప్రదర్శించి మొత్తం ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటే వీళ్ళు కడుపు మండిపోతూ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకూడదట ఇంగ్లీష్ మీడియం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల తెలుగు చచ్చిపోతుందట. నేను చెప్పాను, తెలుగు భాష ఎప్పుడు చచ్చిపోదు. నన్నయ్య చచ్చిపోతాడు తెలుగుని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి, మనిషి కాబట్టి. ఎర్రప్రగడ చచ్చిపోతాడు, లేకపోతే పోతన చచ్చిపోతాడు, లేకపోతే తెలుగుని ఉర్రు తొలగించి విప్లవ ఉద్యమాలుగా మార్చినటువంటి, రాసినటువంటి మహాప్రస్థానం శ్రీశ్రీ చచ్చిపోతాడు. సామాజిక మార్పు కోసం తెగించినటువంటి గురుజాడు చచ్చిపోతాడు, జాషువా చచ్చిపోతాడు. కానీ తెలుగు చచ్చిపోయిందా? భాష ఎలా చచ్చిపోతుంది? మీరు భాష మీద అడ్డు చూయించి తెలుగు ఇంగ్లీష్ని పేదవాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయకూడదంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, సుప్రీంకోర్టులో ఓడిపోయినా నా రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎవడు అడ్డుకుంటాడో అడ్డుకోమన్నాడు. నోరు మూసారు అందరూ. ఈరోజు అదే కాదు, ఎస్సీఆర్టీని ఇంట్రొడ్యూస్ చేసి దానికి ఇంటర్నేషనల్ కరికులం ఉండే ఒక ఐబీ అనే దాన్ని తీసుకొచ్చి ఈరోజు పుట్టిన బిడ్డ అద్భుతంగా చదువుకొని పేదంటి పిల్లలు ప్రపంచాన్ని ఏలటం ఎలాగో నేర్పే ఒక కరికులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశాడు. దేశంలో ఎక్కడ లేదు. ఒక పక్క అంబేద్కర్ని అర్థం చేసుకొని
తరతరాలుగా తొక్కబడినటువంటి ఒక జాతిని, తరతరాలుగా అట్టడికి మీరు నెట్టినటువంటి అనేకమైన వర్గాల్ని సమానత్వం కోసం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సోషలిస్ట్ సమాజం ఏర్పడటం కోసం అంతరాలను తీసేసి సమాంతరమైన నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే క్రమంలో పెట్టినటువంటి విగ్రహం అది. తనకు అందినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఒక అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రం ఎదగాలంటే, ఈ దేశం ఎదగాలంటే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పెద్ద ఎక్కువ బడ్జెట్ ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఇచ్చేసి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమి విమర్శిస్తున్నారు? ప్రజలు ఊరుకుంటారా? మీరు చూడండి, హెల్త్ బాగలేక పడినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక 55,000 మందిని, డాక్టర్లని, నర్సుల్ని రిక్రూట్ చేసి ఈ రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో, మార్కాపూర్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి చెంచులు 42 సంవత్సరాలుగా చనిపోతారు వాళ్ళు. అంతే. మనం 100 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాం, మధ్యలో ఏదైనా వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తాం, వెళ్ళిపోతాం, గుండె ఆగిపోతుంది ఒక్కోసారి. వాళ్ళు 42 సంవత్సరాలకే ముసలివాళ్ళే చనిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కాంట్ యు బేర్ ఇట్? ఎందుకు అసలు మీకు అంత కడుపు మంట? అంటే సాటి మనిషి బతకడానికి వీల్లేదా? ఒక్కోడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 50 సంవత్సరాల ఇండస్ట్రీ, అడ్మినిస్ట్రేషన్లో. అసలు ఈ దేశంలో పుట్టిన ప్రతి వస్తువుని నేనే పుట్టించాను, బిడ్డలను మాత్రం అనట్లేదు. బిడ్డలను కూడా నేనే పుట్టించాను అనల వాళ్ళు. ఇంకా ప్రధాని నేనే పుట్టించాను, నేనే కొనుక్కోనని చెప్పేవాళ్ళు. సమాజంలో ఒక మార్పును మీరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? మీకు ఏ పేరు ఉంది? నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, మీకు ఏ పేరుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రిగా? మీరు 14 సంవత్సరాలు ఉంటే, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంటే మీకు ఏ పేరు ఉంది? ఒక కంపెనీకి ఉన్నట్టు ఒక CEO పేరుంది మీకు. ముఖ్యమంత్రి అనే పేరుందా? షేమ్ కదా అసలు. ముఖ్యమంత్రి అనే పేరు, ప్రధానమంత్రి అనే పేరు, మంత్రి అనే పేరు పెట్టుకోవాలని ఇది ఒక లిమిటెడ్ కంపెనీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా? ఈయన CEOగా పనికొస్తాడు, CEO స్టైలు, మొత్తం కార్పొరేట్ వ్యవస్థ అంటే ఏమైపోవాలి సమాజం? ఈరోజు గద్దర్, ఇక్కడ నేను గర్వంగా చెప్తున్నాను, గద్దర్ అనే ఒక విప్లవకారుడు చనిపోతే చనిపోయి ఉండొచ్చు, కానీ గద్దర్ విప్లవవాదానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక పార్టీ ఈరోజు గద్దర్ పేరు మీద అనేకమైన అంశాలు ఇక్కడ చేస్తూ ఉంది. దేనికి చేస్తూ ఉంది? ఎక్కువ మంది ప్రజలు ఆయన వైపు మళ్లించబడ్డారు. ఆయన పాటలు కానీ, ఆయన కోరుకున్న మార్పు కానీ, ఆయన జీవన విధానం కానీ, ఇది మా ప్రభుత్వం, మా పార్టీ విధానం కూడా ఇలానే ఉంది అంటే ఆ రోజు మీరు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. గవర్నమెంట్ ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ చనిపోయిన తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం ప్రారంభించాయి. అంటే ఇది ఒక మార్పుకి శ్రీకారం కాదా? అలాంటి మార్పును మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. రేవంత్ రెడ్డి కోసం పార్టీ కూడా మొత్తం మూసేసుకొని తెలంగాణలో నా పార్టీ ఎన్నికలు నిలబడటం లేదు, మీరందరూ కూడా రహస్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిన వాళ్ళు, మీ రాజకీయ పార్టీని మీ గెలిచినటువంటి మీ శిష్యుడు రేవంత్ రెడ్డి గద్దర్ పార్కు పెట్టి, గద్దర్ తోటి నంది అవార్డులని గద్దర్ అవార్డుల పేరు పెడితే మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అంబేద్కర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? సో ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారికి 2 అత్యంత ఇష్టమైనటువంటి అంశాలు, అవి వెరీ రీసెంట్ కాలంలో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినాయి. అంబేద్కర్ స్టాచ్యూతో పాటుగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అనేది. మీరు అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తోంది ఈ 4.5 years టెన్యూర్ చూసినప్పుడు? అసలు అంటే నాకు మొన్న ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి SCRTకి అనుబంధంగా IB అనే ఒక కరికులాన్ని, ఇంటర్నేషనల్లో ఒక ఇన్స్టిట్యూషన్ని చేసినప్పుడు నాకు అనిపించింది నిజంగా. అంటే నేను ఇంగ్లీష్ తోటి ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ తోటి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. తెలుగు మీడియం నుంచి వచ్చి ఇది చేసుకోవటం. వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అవతల వాడు ఏమనుకుంటాడు, ఒక షై, అదే ఐ మీన్ ఇంజనీరింగ్ లెవెల్ హెసిటేషన్, ఇన్హిబిషన్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మళ్ళీ అధిగమించడం కోసం పడినటువంటి తపన, శ్రమ, ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మనం పుట్టుంటే అరే ఎంత ఈజీగా ఉండేదేమో. పుట్టినప్పటి నుంచే స్కూల్లో వేస్తే, ప్రభుత్వ స్కూల్ అయినా సరే, అక్కడ ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళేమో. అంటే ఈ జనరేషను మాకన్నా ఎంత అదృష్టమైన జనరేషను అనే ఫీలింగు నిజంగా నాకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలుగుతూ ఉంది. నిజంగా ఒక్కోసారి జలసి కూడా వస్తుంది. అంటే వీళ్ళందరూ స్పీడ్గా పెరిగిపోయి మళ్ళీ మాకు ఎక్కడ పోటీ వస్తారు, కాంపిటీషన్ అవుతారు అన్న విధంగా. అంటే మనం దీన్ని అసలు చాలా స్వేచ్ఛగా ఆస్వాదించాల్సినటువంటి ఒక పరిణామం. హోల్ హార్టెడ్గా వెల్కమ్ చేయాలి. కానీ మీరు ఎందుకు సడన్గా షింక్ అయిపోతున్నారు?
మీరు హృదయాన్ని పరచాల్సినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న నేతలు, ప్రభుత్వాన్ని ఏలినటువంటి వాళ్ళు నిజంగా మీకు ఇండస్ట్రీ అనేది ఉండుంటే మీ ఇండస్ట్రీ ప్రతిరోజు పెరగాలనా, లేకపోతే పబ్లిక్ సెక్టర్ మోడీ మూసేసినట్టుగా అన్నింటినీ కుదించి మూసేసుకుంటా వెళ్ళిపోతారా? వాట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఐ థింక్ యూఆర్ మెయింటైనింగ్? ఐ డోంట్. పర్సనాలిటీ అంటే పొడవు, ఎత్తు, లావు ఈ కాదు, బట్టలు కాదు, ఇన్సైట్. ఇన్సైడ్ మీ సోల్ ఏం చెప్తుంది అసలు? మీకు మీరు ప్రశ్నించుకుంటే నీ కొడుకులాగా మీ ఊర్లో ఉన్నటువంటి ఒక దళిత పిల్లవాడు, ఒక లేకపోతే నిమ్న వర్గాలవాడు, లేకపోతే ఒక బీసీ వాడు ఎందుకు ఎదగటానికి వీల్లేదని మీరు ఆలోచిస్తారు? మీ వాడికి ఒక ట్యూషన్ మాస్టర్ని పెడతారు, మీ వాడికి అది కానంటే ఇంకో కోచ్ని పెడతారు, లేకపోతే ఫ్యామిలీకే ఒక మోటివేటర్ని పెట్టుకుంటారు. ఇన్ని ఫెసిలిటీస్ మీరు ఎదగడం కోసం మీరు చేసుకుంటున్నారే, మీ ఊర్లో ఉండే పొలం దున్నేవాడో లేకపోతే వాళ్ళ కొడుకో వాళ్ళ పిల్లలకో ఏ రోజైనా మీరు ఆలోచించారో వాడు కడుపు నిండా తిండి తింటున్నాడా, లేకపోతే చదువుకుంటున్నాడా, ఎందుకు ఈ విధంగా ఉందని? సంక్రాంతికి అంటే వెళ్ళకూడదని కాదు, వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు పలకరించడం వేరు, వాళ్ళల్లో మార్పును చూడటం వేరు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా లేదా చూడాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఆయన సింపుల్గా ఆయన నడబడతాడు. ఆయన అసలు పెద్ద అంబేద్కర్ వాదిలో కూడా ఎక్కడ కనపడ్డు, ఆయన ఏమో చర్చల్లో కూడా కనపడ్డు. కానీ ఆయన చూపించినటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి మార్పులు సమాజంలో, ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత హెల్త్లో కానీ, మిగతా రిఫార్మ్స్లో కానీ ఒక పెద్ద రిఫార్మిస్ట్గా ఈరోజు కనపడుతున్నాడు. చాలామందికి అర్థం కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినట్టు ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. పొరపాటున ఎవడైనా సరే తను ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో, 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిపోయింది, ఎవడో ఏం చేయలేకపోయాడు, ప్రధానమంత్రితో సహా. ప్రధానమంత్రి మోడీ, అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో యోగి, ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు ఒక దశలో. కరోనా సమయంలో శవాలన్నీ వారణాసిలో తగలబడతా ఉంటే, శవాలన్నీ గంగానదిలో తేలుతూ ఉంటే ఏం చేసావు మోడీ అని యోగి అడిగినట్టుగా పేపర్లో చూసాం. నేనేం చేయలేకపోయాను, సాయంత్రం 6 గంటలకి లైట్లు వెలిగించమన్నాను, తప్పిళ్ళు కొట్టమన్నట్టుగా చెప్పాడు అతను. అది సొల్యూషన్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ని పెట్టి కరోనా సమయంలో, కరోనా లేనప్పుడు ఆయనకు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చిన 2,55,000 కోట్ల రూపాయలు ఒక్క పైసా కరప్షన్ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక్కసారి ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజలకే పెట్టి వాళ్ళ ముందుంచి మీ కుటుంబం పెరగాలి, మీ కుటుంబం బాగుపడాలి, మీ పిల్లలు చదువుకోవాలి, మీకోసం పరితపించినటువంటి ఒక తండ్రిలాగా, మీ అన్నలాగా, మీ మేనమామలాగా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా? దీన్ని అప్పులు అన్నారు, శ్రీలంక అయిపోతుందన్నారు, వెనిజులా అయిపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అప్పులు లేవా రాష్ట్రానికి? మోడీ గారు వెళ్ళినప్పుడు అప్పులు లేవా? అప్పులు లేకపోతే అది ప్రభుత్వమే కాదు. ఏమన్నా మీరు పెట్టుకున్న లిమిటెడ్ కంపెనీ లాభాలను నడపడానికి కాదే. గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకుని ఎందుకు పెట్టుకున్నారు, వరల్డ్ బ్యాంకుని ఎందుకు పెట్టుకున్నారు? అప్పు ఇవ్వడానికి కోసమే. ఈజ్ ఎ ఫెసిలిటేటర్ అప్పుడప్పుడు. కానీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేయని అబద్ధాలట. ఒక్క పూట అన్నం పెడితే జీవితకాలం విశ్వాసంగా ఉండే గుర్తుపెట్టుకునే జాతులు ఉన్నాయి. ఇంకా విశ్వాసానికి మారుపేరు పేదవాడు. మీరు అనుకోవచ్చాము ఎలక్షన్లో డబ్బులు పెట్టి వీళ్ళందరూ కొనేస్తాను, లేకపోతే మేమందరం 10 మంది 10 ఛానళ్ళు పెట్టుకొని వీళ్ళందరం మోసం చేసే మాటలు మాట్లాడతాం, మేమందరూ సురభి కంపెనీలాగా తయారవుతాం, లేకపోతే మాకు ఎడిటర్లు ఉన్నారు, మాకు పచ్చోళ్ళు ఉన్నాయి ఏని అనుకుంటే మీ పచ్చోళ్ళు ఎడిటర్లు 2019లో ఏమైనా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నిశ్శబ్ద విప్లవాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి చూయించాడు. ఒకవేళ ప్రజలు ఏమైనా సరే మాయ మాటలను నొగ్గి వాళ్ళది విని పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేకపోతే తర్వాత నెత్తి మీద గుడ్డేసుకొని చింతించాల్సింది కూడా వాళ్ళే అవుతారు. కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ ఎంపవర్మెంట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని సమాజంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే లేడీ పేరు మీద, అమ్మ పేరు మీద, అక్క పేరు మీద, చెల్లి పేరు మీద ఆయన ఇచ్చినటువంటి ప్రతి పైసా కుటుంబం కోసం ఉపయోగించే అమ్మకి, తండ్రి అయితే ఒకవేళ ఎటన్నా పోయి ఒక క్వార్టర్ బాటిల్ లేదా ఖర్చు ఏమైనా పెడతాడు, కాదు అమ్మకి. ఎందుకంటే కడుపు కన్న పేగు ఆ కుటుంబాన్ని, ఆ బంధాన్ని, పిల్లల్ని పైకి తీసుకురావడం కోసం తను తిన్నా తినకపోయినా తల్లి పిల్లలు తిన్నారా లేదో చూసే విధానం, వీటన్నిటికీ అమ్మని, తల్లి, చెల్లిని, అక్కని ముందు పెట్టుకొని పోతున్న జగన్ పరిపాలనకి ఏ రోజన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు చూశాడా? ఏ రోజైనా ఆయనకు కొంతపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇచ్చారా? నేను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంతమందితో ఉన్నారు ఎన్ని పోదలుచుకోలేదు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ. బట్ one thing I want to disclose.
ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మార్పుని మీరందరూ కూడా ఎదుర్కోవాలంటే మీ తరం కాదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? లేదు. మేము చదువుకునేటప్పుడు ఇచ్చే మేము స్లోగన్ అది. ఆపలేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆవిష్కరణలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కావడం కోసం. అంటే అదేమంటే వెల్ఫేరే జరిగింది, అభివృద్ధి లేదంటున్నారు. అంటే వెల్ఫేర్లో అభివృద్ధి ఉంటుందని అమర్త్యసేన్ అడగని చెప్తాడు. అమర్త్యసేన్కి నోబెల్ బహుమతి ఎందుకు ఇచ్చారు? వెల్ఫేర్ ఏది ఏ రాష్ట్రం అయితే చేస్తుందో ఆ వెల్ఫేర్లోనే డెవలప్మెంట్ ఉంటుంది. ఫర్ డెవలప్మెంట్ దేర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్. డెవలప్మెంట్ డెఫినేషన్ ఉందా? కంటిన్యూస్ ప్రాసెస్ అది. సైకిల్ ఉన్నవాడు మోటార్ సైకిల్ అంటాడు, మోటార్ సైకిల్ కారు అంటాడు, కారు ఉన్నవాడు బెంచ్ కారు అంటాడు, పూరిలోడు పెంకుటిల్లు అంటాడు, పెంకుటిల్లుడు స్లాబ్ అంటాడు, స్లాబ్ ఉన్నవాడు 4 అంతస్తులు కావాలంటాడు. లేకపోతే ఇంకొకటి వచ్చేసి దాన్ని ఏమంటాం మనం ఈ మధ్య వచ్చిన డూప్లెక్స్ హౌసెస్. ఇలాంటి హైరార్కీ ఆఫ్ నీడ్స్ వచ్చేసినాయి. డెఫినేషను డెవలప్మెంట్కి లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి అంశంలో డెవలప్మెంట్ ఉంది. పోర్టులు వచ్చినాయి. 974 మైళ్ళ ఉన్నటువంటి తీర ప్రాంతం కూడా పోర్టులు వచ్చినాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి అక్కడ ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి వచ్చినటువంటి పెద్ద హాస్పిటల్స్ వచ్చినాయి. ఇవన్నీ మీరు డెవలప్మెంట్గా చూడరు. డెవలప్మెంట్ అంటే ఏంటో చంద్రబాబు నాయుడు రింగ్ రోడ్లా? నేను అడుగుతున్నా. ఒకవేళ రింగ్ రోడ్లే డెవలప్మెంట్ అయితే నువ్వు వేసిన రింగ్ రోడ్లో హౌ మెనీ అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ త్రూ దట్ రింగ్ రోడ్ డైలీ? టెల్ మీ. ఎవడెళ్తాడు? ఎయిర్పోర్ట్కి పోయేవాళ్ళు ఎంతమంది? హైదరాబాద్లో ఆయన ఒక రింగ్ రోడ్ వేసాను అంటాడు, లేకపోతే హైటెక్ సిటీ కట్టాను అంటాడు. ఎంతమంది ప్రజలు, పేద ప్రజలు, లేకపోతే ఎంతమంది గ్రామాల్లో పుట్టినవాడు అది చూస్తుంటారు, దాన్ని వాడుకొని ఉంటారు. ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ ఆర్ 20% ఆఫ్ పీపుల్. రెస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ పీపుల్ గురించి ఎవడు ఆలోచించాలి? నాడు నేడనే స్కూల్లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి స్కూల్ కూడా అమెరికాలో ఉన్న స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా తయారు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు అంటే చెప్పుకుంటూ పోతే అసలు ఇంత హృదయాన్ని పరిచినటువంటి ముఖ్యమంత్రి ఒకవైపు, హృదయాన్ని కుచించి ఏమీ ఆలోచించకుండా నా వాళ్ళు నేను అనే ఆలోచనలో ఎదిగేవాళ్ళు కొంతమంది, ఈ 10%ని పక్కన పడేసి 90% పీపుల్ కోసం పోరాడుతున్నటువంటి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అంబేద్కర్ వాదే. ఆయన ఆలోచనలు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏమైతే పెట్టాడో అవన్నీ కూడా పరిపాలనలో చూపిస్తూ ఉన్నాడు. ట్రాన్స్పరెన్సీ, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఇవన్నీ చూడండి. ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేస్తే దానికి 10 ఖర్చు పెట్టి ప్రచారం కోసం తాగతహలాడేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకొని కాలేజీ స్టూడెంట్ లాగా రాజకీయ నాయకులు లేకపోతే మంత్రులు ఐఏఎస్ వాళ్ళని పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ఒక బటన్తో నొక్కుతున్నాడు. ఏమడుగుతున్నాడు చివరిగా? నేను ఓటు అడగటం కోసం నేను ఈ బటన్ నొక్కలేదు, నేను ఏమైనా మీ కుటుంబానికి ఉపయోగపడ్డాన్ని మీరు భావిస్తే మాత్రమే నాకు ఓటు వేయండి. ఎంత ధైర్యం ఉండాలి మేడం అది యాక్సెప్ట్ చేయడానికి, ముందుకు రావడానికి కూడా. అసలు నేను ఓటు మిమ్మల్ని మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారు, మీరు ఇచ్చిన అవకాశం ఒక్కసారి ఇస్తే నేను ప్రభుత్వం మొత్తాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను, నెక్స్ట్ నేను ఇంకొక అవకాశం అని నేను అడగదలుచుకోలేదు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు రియలైజ్ అయ్యి ఫీల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే మీరు మళ్ళా నా బటన్ మీద నొక్కండి, ఫ్యాన్ అనే బటన్ మీద 2 సార్లు బటన్, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. అంతేగాని మా కోటి వేయండి, మా సైకిల్ పంచర్ పడింది, దీన్ని జాగ్రత్త మీరందరూ కూడా పోయాలా, లేకపోతే దీన్ని తొక్కలేకపోతే ఏడవలేకపోతే ఇంకొకరిని తెచ్చుకుంటాను నెట్టడానికి అది తిరగట్లేదు దేశం పట్టుకొని. చంద్రబాబు నాయుడు లాగా ఈరోజు బీజేపీని తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, లేకపోతే ఇంకెవరిని తీసుకుంటారో తెలియదు. అంటే ఒక ప్రజల మనసుతోటి మనసు కలిపినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఓడించడం కోసం మీరు పోటీ పడి పనిచేయాల్సింది పోయి ప్రజల కోసం మీరు అందరికన్నా ముందుండాల్సిన వాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి ఏజ్ గ్రూప్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ పరిపాలనలో ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, కానీ ఈర్ష్యతోటి ఈయన చేస్తున్న పని విధానాన్ని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఇతన్ని తీసేయటం కోసం నిరంతరం కుట్రలో కుతంత్రాలతో వస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఎలిమెంట్ అవసరమా? ఇతన్ని తిరిగి ఓటేయాలని ఎవరన్నా భావిస్తారా? ఒకళ్ళు ఓటేస్తే 2014-19లో ఇతనికి ఒక అవకాశం ఇచ్చాం కదా, ఏం చేశాడు అని ఆలోచించరా? వై యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ ఇన్ ద ఇయర్ 2019. ఆ రోజు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేశాడు? ఈరోజు 4 సంవత్సరాల్లో ఏమొచ్చిందని మళ్ళీ మీరిద్దరు కలుస్తున్నారు అంటే రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదా?
కలవటం అటుపెట్టి జగన్ని ఇంకేదో చేయాలని కేంద్రాన్ని కూడా దించేసి మీతో తీసుకొస్తూ ఉన్నారు. అంటే కేంద్రం గుడ్డిదా? రాష్ట్రాలు మొత్తాన్ని చూసుకొని ఏ రాష్ట్రం ఎలా పనిచేస్తుందో చూసేదే కదా కేంద్రం. కేంద్రం అంటే మోడీకో లేకపోతే అమిత్ షాకో లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళకో ఓన్లీ ఎన్నికలే మాత్రం ముఖ్యం అవుతాయా, లేకపోతే సమాజం ముఖ్యం కాదా? అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇతను తీసేసి మా అడుగులకి మడుగులు ఎత్తేవాడు, లేకపోతే మా కాళ్ళు ఎత్తేవాడు చంద్రబాబు నాయుడు, లేకపోతే మేము చెప్పినట్టు వినడానికి ఏ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఎన్డీఏని తిట్టి, ముఖ్యం ప్రధానమంత్రిని తిట్టి ఏ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళబోతున్నావు? నువ్వు ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉందని ఎందుకు చేయలేకపోయాన్ని? ఆ రోజు తిట్టడం, ఈరోజు కలవడం. అంటే జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక మీరు ముఠాలుగా సమూహాలుగా వస్తూ ఉంటే మేము మిమ్మల్ని చూసి భయపడాలనా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం కమాన్, ఎంతమంది వస్తారు రండి. ఇప్పుడు కుస్తీ పడతా ఉన్నారు అందరూ, అటు పోవాలా ఇటు పోవాలా, ఎవడోడితోడు కలవాలని. కానీ ఎలా బరిలోకి దిగాలి రోజు అదే చేస్తున్నారు వాళ్ళు. ఎంతమందిని మోసం చేయాలి, ఎన్ని మీటింగులు పెట్టాలి. నిజంగా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకొని 700 మంది చనిపోయారండి. చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఒక 50 రోజులు జైల్లో పెడితే ఆయన కోసం మనుషులు చనిపోయారట. దానికోసం భువనేశ్వర్ గారు తిరుగుతూ ఉన్నారు. అసలు ఇదే నమ్మదగిన అంశమేనా? అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ప్రజలు చనిపోయారా? ఇది ఎక్కడే? అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయారు కాబట్టి, జగన్ ఓదార్పు యాత్ర చేశాడు కాబట్టి మేము కూడా చేస్తున్నామని ఒక మోసాన్ని మీరు చూపించదలుచుకున్నారు. ఆ రోజు చనిపోయింది వాస్తవం. ఆ రోజు సమాజం కదిలిన తీరు వేరు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లేరు అన్న తర్వాత సమాజం మొత్తం బోరును విలపించింది, వర్షం విపరీతంగా కురిసినట్టుగా. కానీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే చచ్చిపోయారని చెప్పి మీరు ఒక కొత్త వార్తను పుట్టించుకొని దానికోసం తిరుగుతూ ఉన్నారే. అంటే ప్రచారం లోకేష్ ఒకవైపు, భువనేశ్వర్ గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఇంకా వీలైతే రేపు బీజేపీ వాళ్ళు ఒకవైపు, ఇంతమంది కలిసి మూకుమ్మడ దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకే ఉన్నది, పేదలకే ఉన్నది. దయచేసి పేదల కోసం పనిచేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి. సంపన్నుల విధానాలని పక్కగా నెట్టి పేదలకి, సంపన్నులకి జరుగుతున్నటువంటి, పెత్తందారులకి జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంగా నిలబెట్టడం కోసం మేమందరం ఉన్నాం. మీరంతా సిద్ధంగా ఉన్నాం. ఎస్ ప్రభాకర్ గారు, మనం మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. వీల్ కంటిన్యూ ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఇవన్నీ మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్వ్యూస్, ఇంటరాక్షన్స్ అన్నీ జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ.